తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఉద్యోగ భరోసా సంక్షేమ పథకాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ కళాకారుడు కెవి. కళాబృందం అధ్యక్షుడు కాంపెల్లి వంశీ ఆధ్వర్యంలో తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామం నుంచి భద్రాచలం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం వరకు చేపట్టిన 101 కిలోమీటర్ల పాదయాత్ర శుక్రవారం రాత్రి కొత్తగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిజమైన ఉద్యమ కళాకారులకు గతంలో తగిన గుర్తింపు అవకాశాలు కల్పించలేదని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉద్యమ కళాకారులకు ఉద్యోగ భరోసా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కళాకారులు చేసిన సేవలు మరువలేనివని, వారికి తగిన గౌరవం, ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కోట్లాది రూపాయలతో 6 గ్యారంటీల అమలుతో పాటుగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రజారాజ్యంలో తమను కూడా గుర్తించాలన్నారు. ఈ పాదయాత్రలో తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా అన్నలందరికీ మా యొక్క నమస్కారాలతో పాటు తెలంగాణ కళాకారులందరి తరపున కళాభివందనాలు తెలియజేస్తూ, నా పేరు కాంపల్లి వంశీ, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామం. నేను ఒక ఉద్యమ కళాకారుడిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి నాతో పాటు 20 మంది డప్పు కళాకారులు వేసుకొని స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్, మరి 550 మందికే సారథిలో అవకాశం కల్పించి చేతులు దుక్కుకొని మిగతా వాళ్ళకి అన్యాయం చేయడం జరిగింది. మరి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజమైన ఉద్యమ కళాకారులను గుర్తించి మాకు భరోసా కల్పించాలని చెప్పి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామం నుండి రామాలయం నుండి 5వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానంకు పాదయాత్ర, కళాకారుల భరోసా పాదయాత్ర అని చెప్పి ప్రజాప్రభుత్వం కల్పించాలని చెప్పి ఈ యొక్క పాదయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 3వ రోజుకి 5వ తారీఖు బయలుదేరి మొదటి రోజు ఏన్కూరు, 2వ రోజు సుజాత నగర్, 3వ రోజు ఈరోజు కొత్తగూడెనికి ఈ యొక్క పాదయాత్ర చేరుకుంది. మరి మా ప్రజాప్రభుత్వం ప్రజాపాలన సంక్షేమ పథకాలు అనేక అందిస్తున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం మరి ఇకనైనా ఉద్యమ కళాకారులను గుర్తించి ఏదైతే కేశవరావు గారి కమిటీ, కోదండరామ్ గారు, అద్దంకి దయాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, రాముల నాయక్ గారిని ఏదైతే ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నియమించారో, కవులు కళాకారులకి సంబంధించి కూడా దానిలో భాగంగా ఉంది. కాబట్టి దయచేసి వీలైనంత త్వరగా ఈ ఉద్యమ కళాకారులను గుర్తించి కొన్ని చోట్ల శాంతియుతంగా చేసేటటువంటి ధర్నాలు అవి ఉంటాయి, కొన్ని చోట్ల విధ్వంసాలు ఉంటాయి. కాబట్టి మరి వాళ్ళు అసలు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి ఫొటోస్ కానీ పేపర్లు కానీ ఏ విధంగా రాస్తారోకోలు చేసినటువంటి ఏదైతే పేపర్లో వచ్చిన ప్రకారంగా వాళ్ళు నిజంగా పాల్గొన్నారు లేదని ఆ రకంగా కూడా మీరు చేయాలనేది. ఇప్పుడు ఒక పుకారిగా కేసులు ఉంటేనే, ఎఫ్ఐఆర్లు ఉంటేనని చెప్పి ఈ కళాకారుల్లో చాలామందికి ఈ ప్రలోభాలు సృష్టిస్తున్నారు. కాబట్టి మరి ప్రజాప్రభుత్వం దయచేసి నిజమైన కళాకారులను గుర్తించి, మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల కోసం అనేక ఇబ్బందులు పడుకుంటా, వర్షంలో, దోమలు ఇవన్నీ ఇబ్బంది పడుకుంటూ కూడా నాతో పాటు కళాకారులు కూడా వాళ్ళు ఎంతో కుటుంబాలను వదిలి 3 రోజులుగా ఈ యొక్క పాదయాత్రకు చాలా ఇబ్బందులు పడుకుంటూ కూడా మేము కొనసాగించడం జరుగుతుంది. ఈ కళాకారుల కుటుంబాల్లో అనేకమైన ఇబ్బందులు, పిల్లల చదువులు కానివ్వండి, ఆర్థికంగా, వైద్యపరంగా, చదువుల పరంగా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కళాకారులకు
ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న సర్కారులో భరోసా కల్పిస్తే ఈ కళాకారులు ఆ నాయకులను గుండెల్లో పెట్టుకొని ఉంటారు. కాబట్టి దయచేసి నేను కళాకారులందరి తరపున అన్నకే నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి వీలైనంత త్వరగా గత ప్రభుత్వం కళాకారులు కాకపోయినా ఆట పాట డప్పు కొట్ట రానులకి వాళ్ళు టీఆర్ఎస్ ఇంకొకటో అయి ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళు అయి ఉంటే వాళ్ళకి ఇచ్చారు తప్ప మిగతా వాళ్ళు వెళితే స్థానిక నాయకులతో ఫోన్లు చేయించుకొని ఏ పార్టీ అతను ఈయనకేమైనా పదవులు ఉన్నాయని చెప్పి ఏదో చిన్న చిన్న అవకాశాలు వస్తే మీరు కాంగ్రెస్ పార్టీ లేదా మీరు కాంగ్రెస్ పార్టీలో మీకు పలానా పదవులు ఉన్నాయని చెప్పి మరి వాళ్ళు ఆ రకంగా వాళ్ళకిచ్చుకొని ఈ కాంగ్రెస్ పార్టీల పరంగా ఏదైతే వాళ్ళు మాకు అన్యాయం జరిగిందో మరి ఈ ప్రజాప్రభుత్వంలో మరి మాకు న్యాయం జరగాలని మాకు భరోసా కల్పించాలని మరి ఈ ప్రజాప్రభుత్వంలో ఇంద్రమిన్లు రేషన్ కార్డులు సన్నబియ్యం ఫ్రీ బస్సు ఉచిత మీటరు రైతు భరోసా 2 లక్షల రుణమాఫీ మరి ఈ మధ్యనే మరి పోలీస్ శాఖలో కూడా ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రజాప్రభుత్వం ఇన్ని చేస్తున్నప్పుడు అనేక కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడుతున్నారు. కళాకారులు కూడా తీసుకొని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, సారథులు ఉద్యోగాలు కల్పించాలి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కళాకారులు కాలనీ అని చెప్పి ఉండాలి. కళాకారులు కుటుంబాల్లో ఏదన్నా వైద్యపరంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యం అందాలి. కళాకారుల పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళల్లో ఉచితంగా చదివేటట్టు కూడా ఇవన్నీ కూడా చాలామంది కళాకారులు అందరి వాళ్ళ ఆలోచనలు తీసుకొని ప్రజాప్రభుత్వం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క పాదయాత్రలో మరి సూర్యాపేట నుంచి మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సంస్కృత సేన రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘున్న గారి ఆదేశాలతో అన్నగారు కూడా మాకు చాలా సపోర్టుగా ఉండి మరి పాదయాత్ర మరి బాగానే అన్ని విధాలుగా ఉంటున్నాడు. మరి ఆ రకంగా సూర్యాపేట జిల్లా నుంచి కూడా సూర్యాపేట జిల్లా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి సేన జిల్లా అధ్యక్షులు ఎర్ర అనుదీప్ అన్న గారు కానీ అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్కృతి సేన జిల్లా అధ్యక్షులు వెంకట్రావు గారు కానీ ఖమ్మం జిల్లా మరి కాంగ్రెస్ పార్టీ సంస్కృతి సేన జిల్లా అధ్యక్షులు పుల్లారావు గారు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మరి లక్ష్మణ్ కానివ్వండి, సంస్కృతి సేన ప్రధాన కార్యదర్శి మరి డప్పు రాము గారు కానివ్వండి, జానపద సంఘం గద్దర భాషా గారు, అదేవిధంగా గోపి గౌడ్ గారు, మరి మహబాద్ నుంచి మరి మహిళా అధ్యక్షురాలుగా భాగ్యక్క, అదేవిధంగా మరి మేకప్ మ్యాన్గా పాదయాత్ర కానుంచి ఈ మహబాద్ వెంకట్రావు గారు కానివ్వండి, మేకప్ భద్రాద్రి కొత్తగూడెం మన రమేష్ అన్న కూడా మొగిలి రమేష్ అన్న గారు కూడా మరి రామోజీ ఫిలిం సిటీలో ఆయనకు అనేక అవకాశాలు ఉన్నప్పటికీ నాతో పాటు మొదటి రోజు నుంచి మన ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో మరి ఉన్నటువంటి ఆ వేషధారంతో ప్రజలను మెప్పించుకుంటూ మరి అన్న కూడా రావటం జరిగింది. అదేవిధంగా మరి జోజి గారు కానివ్వండి, ఇంకా మహబాద్ నుంచి అనేక మంది సూర్యాపేట నుంచి వచ్చినటువంటి పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి ముఖ్యమంత్రి గారితో పాటు మీ అందరికి కూడా మన జిల్లాలో ఉన్న మంత్రులు గారి ఎమ్మెల్యేలు కానీ అందరికి కూడా శిరస్సు వంచి తెలంగాణ సంస్కృతి సేన కళాకారుల తరపున నేను మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలతో పాటు కళాభివందనాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జోహార్ తెలంగాణ మరి వీరులకు.